ప్రహ్లాదుని మీద భగవానునికి ప్రీతి కలిగితే ప్రీతి ఎంతవరకు పర్యవసించింది? మా ప్రహ్లాదుని వంశములో పుట్టిన వారిని ఎవరిని నేను సంహరించను అనుకున్నాడు. ఆఖరికి కృష్ణ భగవానుని మనుమడు అనిరుద్ధుణ్ణి తీసుకుని వెళ్ళి బంధించి పడేశాడు బాణాసురుడు. యుద్ధానికి వెళ్ళాడు, పరమశివుడు రక్షణగా ఉన్నాడు. అలాంటి వాడితో యుద్ధానికి వెళ్ళాడు, జయించాడు. అయినా బాణాసురుణ్ణి సంహరించలేదు కృష్ణ పరమాత్మ. వాడికి అహంకారం పెరగడానికి కారణమైన వాడి బాహువనాన్ని ఛేదించి ఊరుకున్నాడు తప్ప వాడిని సంహరించలేదు. ఎందుకు సంహరించలేదు పరమాత్మ? ఇతడు మా ప్రహ్లాదుని వంశానికి చెందినటువంటి వాడు కనుక ఇతన్ని నేను సంహరించను అని. అంటే పరమాత్మ ప్రేమ కూడా అంతే, ఒక వ్యక్తితో ఆగకుండా సంబంధి 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 జన పర్యంతము వ్యాపిస్తుంది. మనకు కూడా ప్రేమ ఎందుకు భాగవతం వినాలి? భగవంతుని యందు ప్రేమ కలగడానికి. ప్రేమ కలిగితే ఏం ప్రయోజనం? ముక్తి కలుగుతుంది. ముక్తి కలిగితే ఎవరికి ప్రయోజనం? పొందిన వాడికి ప్రయోజనం. ఆ పక్కవాడికి ఈ పక్కవాడికి ఏం ప్రయోజనం అండి? ముక్తి ఎవడు పొందుతాడో ఆయన కదా ఆనందిస్తాడు, ఎవరు పొందుతాడో ఆయన. మిగతా వాడికి ఏమిటి ప్రయోజనం? ఈ ముక్తికి హేతువైన భక్తి ఎప్పుడైతే కలిగిందో పరమాత్మ యందు ప్రేమ కలిగి ఆ ప్రేమ పరమాత్మ యొక్క శరీరభూతమైనటువంటి ఈ అంతటా వ్యాపించి లోకాన్ని అంతటినీ ప్రేమించేవాడు అవుతాడు. లోకంలో ఎవరిని ద్వేషించని వాడు అవుతాడు. అలాంటి వాని వలన సమాజానికి ఉపయోగం. కనుక భగవానుని యందు భక్తి ఉంటే కేవలం అతడొక్కడు ధరించడం కాదు, లోకమంతా సుఖిస్తుంది. కనుక ఏది సాధనం? భగవానుని యందు ప్రేమ కలిగి ఉండడమే సాధనం. శాస్త్రముల సారాంశం ఏమిటండి? ఎందుకని ఈ మాట అడుగుతున్నారు వాళ్ళు? లోకంలో చాలామంది చాలా రకాల వాళ్ళు కనిపిస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవతని కొలుస్తున్నారు. అసలు ఎవరిని కొలవాలి? ఇది ప్రశ్న తాత్పర్యం. ఈ ప్రశ్నకి సమాధానాన్ని చెప్తున్నాడు ఆయన. ముముక్షవో ఘోర రూపం హిత్వా భూతపతి నథ. సాధారణంగా ఏ దేవుడినైనా ఎవరైనా ఎందుకు కొలుస్తారు? సమశీలా భజంతి వై అన్నాడు మహర్షి. మనం ఎవరితోటి సహవాసం చేస్తామండి? మన స్వభావానికి దగ్గరగా ఉండేవాడితో స్నేహం చేస్తాం. అలాగే ఏ దేవుణ్ణి కొలుస్తాం? మన స్వభావానికి దగ్గరగా ఉండే దేవుణ్ణి కొలుస్తాం. మనకి తమో గుణం బాగా ఉద్రిక్తంగా ఉంటుంది అనుకోండి, తమో గుణం కలిగిన దేవుడి మీదకి మనసు పెడుతుంది. రజస్సు ఎక్కువగా ఉంటే ఆయా దేవతల పట్ల. ఎందుచేత? తమో గుణం ఎక్కువ కలిగేటప్పటికీ ఆ సంబంధాన్ని ఆ స్వభావాన్ని వెలిముచ్చే కోరికలే మనకు పొందాలనిపిస్తుంది. వాటిని ఇచ్చేవాళ్ళను కొలుస్తాం మనం. రజస్సు అయినా అంతే, సత్వమైనా అంతే. చివర ఒక మాట చెప్తాడు మహర్షి. ఎవరెవరిని కొలవాలి? ఇంద్రియ కామస్తు. ఇంద్రియాలన్నీ మంచి పటుత్వంగా ఉండాలి అనుకునేవాడు ఇంద్రియములకు అధిపతి ఇంద్రుడు. ఇంద్రుణ్ణి కొలుస్తాడు. ఇంద్రుణ్ణి కొలవాలి. అందరి మీద నేనే గొప్పవాడి కింద ఉండాలండి అనుకునేటటువంటి వాడు పరమేష్ఠినం. పరమేష్ఠి అంటే బ్రహ్మదేవుడు. మరి ఆయనే కదా అందరి మీద పెద్ద అధికారి. ఆయనను కొలిస్తే అందరి మీద వీడికి కూడా పెత్తనం వస్తుందిట. నాకు సంపదలు బాగా కావాలనుకున్నాడు అనుకోండి, ఆయన లక్ష్మీదేవిని కొలవాలి. ఇలా రకరకముల వాడని అందరినీ పెద్ద లిస్టే చెప్పాడు ఆయన. చివర ఒక్క మాట చెప్పాడు. అకామః సర్వకామోవ మోక్షకామ ఉదారధీః. అకామః భజేత పురుషం పరం అని. అకామః ఏ కోరిక లేనివాడు. సర్వకామ లేదా అన్ని కోరికలు తీరాలండి అనుకునేవాడు. మోక్షకామ ముక్తి కావాలి అని కోరుకునేవాడు. వీళ్ళెవరిని కొలవాలి? భజేత పురుషం పరం. అందరికంటే సర్వోత్కృష్టుడెవరో, అందరినీ పుట్టించి పోషించి లయమును పొందించే మోక్షప్రదాత అయిన వాడెవరో ఆయనను కొలవాలి. భజేత పరమం. అంతకంటే గొప్పవాడు. పరో మా యస్మాత్ సహ పరమః. తనకంటే వేరొకడు గొప్పవాడు లేనివాడు ఎవరో అలాంటి పరమాత్మను ఆశ్రయించాలి.
ఏ కోరిక లేకపోయినా ఈ శరీరాన్ని మనకిచ్చినవాడు ఆయన కనుక మోక్షమే కావాలనుకుంటే ఏ రీతిగా అయితే ఇప్పుడు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మొదలైనటువంటి వాళ్ళు అన్ని శాఖలను అందరి మంత్రులకు పనిచేసి కొంచెం ముఖ్యమైన శాఖలు అనుకున్న వాటిని వాళ్ళ దగ్గరే అట్టే పెట్టుకుంటారో, భగవానుడు కూడా సృష్టి చేసే శాఖను బ్రహ్మదేవుడికిచ్చి, లయం చేసే శాఖను పరమశివుడికిచ్చి, రక్షించే శాఖను ఎవరికి ఇవ్వకుండా తన దగ్గరే అట్టే పెట్టుకున్నాడు. ఎందుచేత రక్షించేవాడికి ఉండాల్సిన స్వభావం ఈయనకు మాత్రమే ఉంది కనుక. పుట్టించేవాడికి రజస్సు ఉండాలి, రజోగుణం బాగా కలిగిన వాడు బ్రహ్మదేవుడు. సంహరించేవానికి తమోగుణం ఉండాలి, తమోగుణం అధికంగా కలిగిన వాడు పరమశివుడు. రక్షించేవానికి సత్వగుణం ఉండాలి, సత్వగుణం కలిగిన వాడు పరమాత్మ. సత్వశేష ప్రవర్తక. అనేక మంది 33 కోట్ల మంది అన్నారు కదా, దేవతలు ఉన్నారు. వీళ్ళందరిలోనూ ఎవరిని ఆశ్రయిస్తే మేలు కలుగుతుంది, శాశ్వతమైన ముక్తి కలుగుతుంది అని అంటే సత్వగుణాన్ని కలిగినటువంటి వానిని ఆశ్రయించడము వలననే శ్రేయస్సు కలుగుతుంది. శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనోర్నృణాం స్యుః. సత్వ గుణాన్ని కలిగి దానికి అనుగుణమైన శరీరాన్ని స్వీకరించిన వాడెవరో అతడి వలననే ఈ లోకానికి శ్రేయస్సు కలుగుతుంది అని. మరి ఆ సత్వగుణం కలిగిన వాడెవరు? శ్రీమన్నారాయణుడు కనుక సత్వశేష ప్రవర్తక. ఆయన సత్వగుణం కలిగిన వాడు. ఆయనను ఆశ్రయించమా మనకి కూడా సత్వగుణం అభివృద్ధమవుతుంది కనుక భగవానుని ఆశ్రయించాలయా అని దానికి సమాధానాన్ని చెప్పాడు. దేవకీదేవి యొక్క కుమారుడుగా శ్రీకృష్ణ భగవానుడుగా అవతరించాడు భగవానుడు. ఎందుకోసమని? భూభార హరణార్థము, లోకానికి శాశ్వతమైన ఉపకారాన్ని చేయుట కొరకై అవతరించాడు. ఆయన చేసిన లీలలను వర్ణించాడు. తర్వాత మళ్ళీ దశమస్కంధంలో విశదంగా వర్ణిస్తాడు ఈయన. భగవానుడు అవతారాన్ని చాలించేటప్పుడు భాగవతంలోనికి అనుప్రవేశం చేసింది సమాధానం చెప్పాడు. భగవంతుని యొక్క వివిధావతారములను వర్ణించాడు. సూక్ష్మంగా వీటిని చెప్పి ఇవి అన్నీ కూడా, ఈ విషయములన్నీ మీలాగే ప్రశ్నించినటువంటి వాడు ఒక మహానుభావుడు ఉన్నాడయా. ఆయన పరీక్ష నరేంద్రుడు. ఆయనకు సుఖబ్రహ్మర్షి భాగవతాన్ని చెబుతున్నప్పుడు నేను విన్నాను. దానినే మీకు నేను చెప్తాను అన్నాడు ఈయన. అనగానే వాళ్ళకు ఒక సందేహం కలిగి సుఖబ్రహ్మర్షిని గురించి ఒక మాట అడుగుతున్నారట. అయ్యా, ఆయన గోదోహన మాత్ర కాలంతు గృహేషు గృహమేధినాం. ఎంతసేపు ఉంటాట ఎవరింటి దగ్గరైనా శ్రీసుకుడు? గోదోహన మాత్ర కాలంట. అంటే గోదోహన మాత్ర కాలం అంటే ఒక ఆవును పాలు పితికేంతసేపు మాత్రమే ఉంటట ఎవరింటి దగ్గరైనా. అసలు ఇలా చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఏదో ఇంతసేపు ఉంటాడు, 10 నిమిషాలు ఉంటాడు, పావుగంట ఉంటాడు, ఇలా ఏదో చెప్పచ్చు కదా. కాలం లేదా? కాలాన్ని పరిగణించేటటువంటి సాధనములు లేవా? అలా చెప్పకుండా గోదోహన మాత్ర కాలం అని ఎందుకు చెప్పారు? గోవు పరమ పవిత్రమైనటువంటిది. గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. 14 లోకములు గోవుల యొక్క శరీరమునందే ఉంటాయి. 14 లోకములే కాదు, సమస్త దేవతానీకము గోవులలోనే ఉంటుంది కనుక సర్వదేవమయమైనటువంటిది గోవు. ఇలాంటి గోవును బంధించకూడదు. కానీ ఆ గోవును బంధించకుండా పాలు పితకకూడదు. ఆవు ఎంత సాత్వికమైనటువంటి జంతువైనా ఆవు పాలు పితికినప్పుడు కాళ్ళకు బంధం వేస్తారు. బంధం వేసి పాలు పితకాలి. మా ఆవేమో అనదండి, మళ్ళీ ఇదంతా టైం వేస్ట్ అని బంధనం మానేశాడు అనుకోండి, ఆ పాలు గోవు పాలు కాదుట, గాడిద పాలతో సమానంట. దోషం చెప్పింది శాస్త్రం. కనుక ఆవును బంధించే పాలు పితకాలి. ఈ బంధనాన్ని ఈ ఆవు ఎంతవరకు సహిస్తుంది?
పాలు పితికేంత వరకే ఈ బంధనం. వెంటనే వాళ్ళ ఇప్పేస్తాడు యజమాని. పాలు పితికేంత వరకు బంధనాన్ని ఈ గోవు ఎందుకు స్వీకరించింది? ఈ పాలు రాకపోతే హోమం చేయడానికి నెయ్యి రాదు గనక యజ్ఞాది క్రియలకు అవసరమైనటువంటి పాలను ఇచ్చేంత వరకు మాత్రమే ఏ రీతిగా అయితే గోవు బంధనాన్ని సహిస్తుందో, గృహమేధులైనటువంటి వారిని తమ దర్శన స్పర్శనాదుల ద్వారా పావనం చేసేంత వరకు మాత్రమే ఈయన అక్కడ ఉంటాట. అంతకు మించి ఒక క్షణం కూడా అక్కడ నిలబడిన అంటే ధర్మం కోసమని, లోకాన్ని తరింపచేయడం కోసమని అక్కడ ఉంటాడే తప్ప తనక ప్రదేశమందు వ్యామోహం కలిగి మరి కొన్నాళ్ళు ఇక్కడే ఉండిపోదాం అని ఉండేవాడు కాదు ఆయన. కనుక గోదోహన మాత్ర కాలమని అలా చెప్పడంలో ఉద్దేశ్యం, ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఓ గోవు ఉండాలి, గోసేవ చెయ్యాలి. ఆ గోవు యొక్క పాలను శుభ్రంగా వెన్న కింద చేసేసుకుని తినేయడం కాకుండా ఆ పాలతోటి నేతిని తీసి ఆ నేతితోటి పెరుమాళ్లకు దీపం పెట్టుకోవాలి. ఇలాంటి వాటి కోసమని ఒక గోవుని ఇంట్లో ఉంచుకోవాలి అని చెప్పడం కోసమని కాల పరిగణనాన్ని కూడా గోదోహన మాత్ర కాలంతో కొలుస్తారు. కనుక ఈ రీతిగా సుఖమహర్షి ఎక్కడ గోదోహన మాత్ర కాలం కంటే ఎక్కువసేపు ఉండడు. కానీ పరీక్షణ్ నరేంద్రుని దగ్గర 7 రోజులు ఉండి ఉపదేశం చేశాడు ఆయన. ఎందుకోసమని, ఎందుకు మన ఇళ్లలో మహానుభావులు ఉండరు? మనకు పేరు పెట్టాడు సూత మహర్షి, అదే సౌనక మహర్షి. ఏమిటి పేరు? గృహమేధీనా అని. గృహమేధులంట మనం. గృహమేధి అంటే అర్థం ఏమిటండి? గృహే యస్య మేధ వర్తతే సహా, అంటే ఇంటిని గురించే ఆలోచించే వాళ్ళంట. మన బుద్ధి ఎప్పుడు ఇంటి మీదే ఉంటుంది. ఇక్కడ బాడీ ప్రజెంట్, ఇంటి దగ్గర మావాడు వచ్చాడు, వాడు ఏం సరిగా చూసారో లేదో, మా మనవాడికి సాపాటు పెట్టారో లేదో, లేదా మరొకటి అంటే మన మేధ మనం ఇంటి దగ్గర ఉన్నా, బయట ఉన్నా, పొరుగుళ్ళో ఉన్నా ఇంటిని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. కనుక మనం గృహమేధులం. అలాంటి మన ఇళ్ళు ఎప్పుడు పావనమవుతాయి? ఒక్కసారైనా ఒక మహానుభావుడు మన ఇంటికి వస్తే, ఆయన పాదం సోకితే మన ఇల్లు పావనమవుతుంది, పునీతమవుతుంది. భాగవత మహాత్మ్యంలో చివరగా చెప్తూ ఒక మాట చెబుతారు, ఎవని ద్రవ్యం సార్థకమవుతుంది వ్యయమయతి తదీయారాధనైర్యస్య విత్తం అని. తదీయుల ఆరాధన. మనం ఎప్పుడు మేము భోజనాలు పెడతాం రండి, అన్నదానం చేస్తాం రండి అని మాట్లాడకూడదు. మనం చేసేటటువంటిది తదీయారాధన. తదీయులు అంటే భగవానుడికి సంబంధించిన వాళ్ళు, భాగవతోత్తములు, భగవద్భక్తులు, వాళ్ళ యొక్క ఆరాధనం. కనుక తదీయారాధన అనాలి తప్ప అన్నదానము, అన్న సమారాధన ఇవన్నీ మనం పలకాల్సిన పలుకులు కావు. అన్నదానము అనగానే అహంకారం. నేను దానం ఇచ్చేవాడిని, అవతలివాడు అవసరం కొద్దీ నా దగ్గర తినేవాడు. నేను ఉపకారం చేసేవాడిని, అవతలివాడు ఉపకారం పొందేవాడనే అహంకారం ద్యోతకం అవుతుంది. అదే తది ఆరాధన అన్నాం అనుకోండి. ఆరాధన ఎవరికి ఎవరు చేస్తారు? గొప్పవాడికి తక్కువవాడు చేస్తాడు. కనుక ఒక భాగవతోత్తమునికి మనం ఆరాధన చేయగలిగామంటే ఇది మనకి భాగ్యం. భాగ్యాన్ని ఇచ్చినవాడు ఆయన. మహానుభావ, నువ్వు నన్ను అనుగ్రహించావయ్యా, నా ద్రవ్యాన్ని సార్థకం చేసావయ్యా అని కృతజ్ఞత ఆవిష్కరణం చేసుకుంటాం మనం. కనుక ఇది చేయాల్సిన పని. కనుక దీన్ని తదీయారాధన అనాలే తప్ప మరొక మాటతోటి వ్యవహరించడం అహంకారాన్ని కలిగించేదే అవుతుంది అన్నారు మనవాళ్ళు. మహానుభావులు గృహస్థుల ఇండ్లకు వచ్చేది వీళ్ళకి అవసరముండి కాదు. మరి తీర్థీకుర్వన్ తదాశ్రమం అంటారు మరొక చోట. తీర్థీకుర్వన్, మహాపురుషుల యొక్క పాదఛాయతోటి పవిత్రంగా చేయబడుతుంది ఆ గృహసీమ. అలా లోకాన్ని పవిత్రం చేయడం కోసమని భగవంతుడు ఉంటాడు దేవాలయంలో. ఆయనకేం లేనివాడా? ఇంత లోకాన్ని సృష్టించినవాడు. అయినా మనం భోగం చేయించాలి.
పాపం అలా ఎదురు చూస్తూ ఉంటాడు మన కోసమని. ఎందుకోసమని? మన ద్రవ్యాన్ని సార్థకం చేయడం కోసమని. ఎప్పుడైనా పరమాత్మ సన్నిధానంలో ఎవరైనా కైంకర్యం చెయ్యమని అడిగినా, లేదా కైంకర్యం చెయ్యాలనే బుద్ధి మనకు పుట్టినా, దానికి కారణమేమిటి? వీడు ఖర్చు పెట్టే ద్రవ్యానికి సహస్రాధికంగా నేను వీడికి ఇవ్వాలి అని భగవంతుడు అనుకుంటేనే మనకు ఆ బుద్ధి పుడుతుంది, ఆ సేవ చేయగలుగుతాం. భగవంతుడిగా నియమం, మనం ఏ కొంచెమైనా భగవంతుడికి సమర్పిస్తే మళ్ళా దాన్ని కొన్ని వేల రెట్లు చేసి మనకి ఇవ్వాల్సిందే. కనుకనే తాను ఇవ్వదలుచుకున్న వాళ్ళ దగ్గరే పుచ్చుకుంటాడు తప్ప ఇతరుల దగ్గర పుచ్చుకోడు. దానికి అదృష్టం ఉండాలి. ఎవరు భాగ్యశాలురు? భాగవతోత్తములను తమ ఇంటికి రావించుకున్న వాళ్ళు భాగ్యశాలు. ఈయన సుఖబ్రహ్మర్షి 7 రోజులు పరీక్షిత్తు దగ్గర ఉన్నాడు. మరి ఆయన ఎవరి గృహంలోనూ ఉండడు కదా అండి. ఎందుకుండడు ఆయన? ఎక్కడైనా మనం కొలదిసేపు ఉన్నాం అనుకోండి, ఏమనిపిస్తుందండి? ఇంకొంచెం సేపు ఉంటే బాగుండదు అనిపిస్తుంది. ఓ 4 రోజులు ఉన్న తర్వాత ఏమనిపిస్తుందండి? ఇదేదో బాగుంది, మనదైపోతే బాగుండదు అనిపిస్తుంది. ఇంక ఇలా 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 స్వార్థం పెరిగిపోతుంది. కనుక మహానుభావులైన వాళ్ళు ఎక్కడ నిలకడగా ఉండరు. శుకుడు అట్లాంటి వాడే. మరి అలాంటి ఆయన ఎలా ఉండగలిగాడు? ఎలా భగవంతుడి గురించి 7 రోజులు ప్రవచనం చేశాడండి? 7 రోజులు ఉండలేడు కదా ఎక్కడ అనగానే సమాధానం చెబుతూ సూత మహర్షి ఒక మాట చెప్తాడు. కుర్వంత్యహైతుకీం రతిం నిర్గ్రంథాభ్యురుక్రమే ప్రాయేణ మునయః. మునులందరూ కూడా నిర్గ్రంథాః అని. ఏమిటి నిర్గ్రంథాః అంటే అర్థం? గ్రంథిరేవ అన్న గ్రంథియే గ్రంథ అని చెప్పబడింది. ముడులు మనకందరికీ ఎన్నో ముడులు ఉంటాయి. ఏమిటి ముడులు ఉన్నాయి మనకి? మన రామానుజాచార్య స్వామి వారు అమ్మ రేపు అరగంట ముందు రాగలరా అని అడిగారు అనుకోండి. మా వాడు కాన్వెంట్ నుంచి వచ్చే సమయం అండి, నేను రాలేనండి తక్కువ చెప్పేస్తుంటే ఓ ముడి మనకి. ఎవడో ఇంటికి వస్తాడు, లేదా ఎవరో అతిథులు వస్తారు, మరొకటి ఇలా మూడులన్నీ కలవాళ్ళం మనం. ఈ మూడులు మనని పరమాత్మకేసి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటాయి. మునులు నిర్గ్రంథా, వాళ్ళకి మూడులేవి ఉండవు. కనుక దేని మీద అపేక్ష ఉండదు, దేని మీద అవసరం ఉండదు. మునులైనటువంటి వాళ్లకు ప్రాయేణ మునయః సర్వాః నిర్గ్రంథాః. నిర్గ్రంథాః అంటే అర్థమేమిటి? తెలుసుకొనవలసిన విజ్ఞానాన్ని అంతటినీ తెలుసుకున్న వాళ్ళు కనుక ఇక మరొక గ్రంథాన్ని చదవాల్సిన అవసరం లేని వాళ్ళు. ఏ గ్రంథం చదవాల్సిన అవసరం లేదు. గ్రంథాలు ఎందుకు చదవాలి? జ్ఞానం కోసం. జ్ఞానం కలిగిపోయిన తర్వాత గ్రంథం చదవాల్సిన అవసరం లేదు కదా. కనుక జ్ఞానం అనే రేవుని పొందించే పడవ లాంటిది గ్రంథం అనేటటువంటిది. మనం నది దాటిన తర్వాత పడవని భుజం మీద వేసుకుని మోసుకెడతామా? అక్కడే వదిలేస్తాం, వెళ్ళిపోతాం. ఆ రీతిగానే గ్రంథములు కూడా కలగాల్సిన జ్ఞానం కలిగిన తర్వాత ఆ గ్రంథంతో పని లేదు. కనుక మునులైనటువంటి వాళ్లకు పరిపూర్ణ విజ్ఞానం కలిగిన వాళ్ళు కనుక వాళ్ళకి ఏ గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. కూడదుట. సప్తమ స్కంధంలో వర్ణాశ్రమ ధర్మాన్ని చెప్పినప్పుడు ఆశ్రమ ధర్మాన్ని వర్ణిస్తూ మరొక చోట చెప్తాడు మహర్షి. కానీ మహర్షులు భగవంతుని గురించి అనేటప్పటికీ అందరూ ఒక్కచోట చేరిపోతారు. ఒకరు చెబుతూ ఉంటారు, మరి కొందరు వింటూ ఉంటారు. ఎందుకోసమని? కుర్వంతి అహైతుకీం రతిం. ఏమో తెలియదు. భగవంతుని గురించి ఎవరైనా చెబితే మనసు కరగకుండా ఉండదు, అక్కడికి వెళ్లకుండా ఉండలేరు, వినకుండా ఉండలేరు. ఇలాంటి ప్రీతి, ఎందుకంత ప్రీతి భగవంతుని ఎందుకు కలుగుతుంది విరక్తులైనటువంటి వాళ్లకు? దానికి ఉదాహరణ శ్రీసుఖ భగవానుడేనట. ఎందుచేత? సుఖ మహర్షి యొక్క వైభవాన్ని మనం చెప్పుకున్నాం కదా. ఆయన ఆశ్రమంలో ఉండనొల్లక అడవికి వెళ్ళిపోయాడు. ఇంకా కుమారుడికి భాగవతం పాఠం చెప్పాలి వ్యాస భగవానుడు. రచించి పెట్టుకున్నాడు భాగవతాన్ని. కానీ వాళ్ళ అబ్బాయి అడవికి వెళ్ళిపోయాడు, ఇంటికి రాడు ఆశ్రమానికి. ఏం చేయాలి? ఎలా రప్పించాలి? వెనకాల భాగవత మహాత్మ్యంలో చెబుతారు మనకి.
ఈ వెనకాతలే తండ్రి గారు పరిగెడుతున్నట్ట. ఎదర శుకుడు పరిగెడుతుంటే వెనకాతల వ్యాసుడు పరిగెడుతున్నాడు. అప్పుడు నాన్నగారు నేను ఎందుకు రానంటున్నానో తెలుసునా అండి అన్నట్టు శుకుడు వెనక్కి తిరగలేదు, వెళ్ళిపోతున్నాడు. ఆయన వెనకాతల తండ్రి గారు ఉన్నాడు. ఆయన ఎదరికి చూస్తూ మాట్లాడుతున్నాడు. వెనక్కి చూస్తే ప్రేమ పెరిగిపోతుంది కనుక ఎందుకు నేరుగా చెప్పడిన మహానుభావుడు శుకుడు. ఒక కథ చెప్పట్ట శుకుడు. ఏమిటా కథ? ఈ లోకంలో ఒక కాలంలో ఒక మంచి 25 సంవత్సరాల వయసు కలిగిన అందగాడైన సంపన్నుడైన గుణవంతుడైన కీర్తి కలిగిన వాడైనటువంటి ఓ జమీందారు గారు ఉన్నట్ట. ఆయన ఒకనాడు ఏదో ఒక సంతకు వెళ్ళాడు. వెడితే అక్కడ రాజుగారికి ఇష్టురాలైనటువంటి ఒక నర్తకి ఆవిడ ఈయనకి తారసిల్లింది. ఆవిడ చాలా అందగత్తె. పరస్పరం ఇద్దరికి ఒకరి యందు ఒకరికి అనురాగం కలిగింది. ఈయన ఇక రోజు ఆవిడ ఇంటికి వెళ్ళి రావడం ప్రారంభించాడు. ఈ సంగతి ఎవరో రాజుగారికి చెప్పేశారట. ఏమంటే మీరంటే ఇష్టం అనుకుంటున్నారు కానీ ఫలానా వాడితో ఆవిడకి ఏదో సంబంధం ఉందని చెప్పారు. వినగానే కోపం వచ్చింది రాజుగారికి. ఇద్దరిని అక్కడే నరికి పారేస్తాను నాకు దొరికితే అని చెప్పకుండా అతను ఉన్న సమయంలో ఒకసారి వెళ్ళాడు రాజుగారు. వెళ్ళేటప్పుడు తలుపు తట్టాడు. ఆయన ఎవరది అనగానే నేనే అన్నాడు. ఆయన గొంతు విందీవిడ, ఏమయ్యా ఇప్పుడు కనుక బయటపడితే నిన్ను నన్ను ఇద్దరిని నరికేస్తాడు ఈ రాజుగారు. మరేం చేయాలి, ఎక్కడ దాచాలి నిన్ను అని. ఎక్కడ దాచాం, రాజుగారు వెతకని చోటు ఎక్కడో చూసి దాచాలి కనుక చూస్తే ఏదో ఒక పాయిఖానా తోటి అది కనిపించింది. రాజుగారు చూడండి అందులో పడేసింది. నేను తలుపు తీసేదాకా బయటికి రాకండి అనగానే వాడు కూర్చున్నాడు. ఈ రాజుగారు వచ్చాడు. ఓసారి ఏంటి మిద్ది మీద ఏమేమి ఉన్నాయి అన్నాడు. మిద్ది చూశాడు, మేడ మీద గది చూశాడు, మరొకటి చూశాడు. అనుమానం ఉన్న చోట్లన్నీ ఎక్కడా కుర్రాడు కనిపించలేదు. ఆ రాత్రంతా ఈవిడతోటి సరదాగా మాట్లాడుతూ కాలక్షేపం చేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మర్నాడు పొద్దున్న ఈవిడ వెళ్ళి తలుపు తీసింది. రాజుగారు వెళ్ళిపోగానే ఒక్కసారి ఆ గదిలోంచి బయటకు ఉరికట్టాడు. ఉరికినాడు అదే పరుగున ఇంటికి పోయేట. వాడు ఎందుకు పోయాడంటే ఆ రాత్రి కూర్చున్న తర్వాత ఆలోచించుకోవడం ప్రారంభించచ్చు. నేను ఎవరిని, నా హోదా ఏంటి, ఎవరైనా అపాయింట్మెంట్ కావాలంటే 4 రోజుల తర్వాత కానీ ఇవ్వడం కుదరదు, నాకు అంత బిజీగా ఉంటాను నేను. అలాంటి నేను ఈ రాత్రిపూట ఈ పాయిఖానా తొట్టిలో ఇలా పడి ఉండాల్సిన కర్మ ఎందుకు పట్టింది? ఇదిగో ఈ వేశ్యాలంపటత్వం వలన కదా. చీ మళ్ళీ ఎప్పుడు ఇలాంటి చోట అడుగు పెట్టకూడదు అని వాడు గట్టిగా అనుకున్నాడట. విరక్తి కలిగేసింది వాడు కనుక తలుపు తీయగానే బయటపడిపోయాడు. వాడు ఎప్పుడైనా